మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఒక ప్రార్థన ఉంది. అది చిన్న ప్రార్థన, బహు ఘనమైన బలమైన ప్రార్థనగా వర్ణించడం జరుగుతుంది. అదేంటంటే మొదటి దినవృత్తాంత గ్రంథాలు 4వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతను దయచేశాను అని రాయబడి ఉంది. ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యెబ్బేజు అనగా మనకి అక్కడ ఫుట్ నోట్లో రాయబడి ఉంది వేదన. ఇక్కడ ఏమైందట, 9వ వచనంలో యెబ్బేజు తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టాను. యెబ్బేజు అనగా వేదన. ఏమని పేరు పెట్టింది ఆ కుర్రోడికి తల్లి? యెబ్బేజు. మనకు ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే వేదన. ఆ కుమారుడు పేరు వేదన. మన పిల్లల్ని చూస్తాం, చంటి, బుజ్జి, కన్న, నాని, బాబు ఇలా పిలుస్తుంటాం. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుంది? వేదన. అరే వేదన ఇలారా, ఒరే వేదన అక్కడ పోరా, ఒరే వేదన ఈ పని చూడు, ఒరే వేదన నాకెందులో తలకాను పెట్టావు. ప్రతిసారి ఏమని పిలుస్తుంది? అరే వేదన. యెబ్బేజు. ఈ కుర్రవాడు బహుశా ఇలాగా ఇప్పుడు ఏమైపోయింది, తల్లి పిలవడం వలన చుట్టుపక్కల వారందరూ కూడా స్నేహితులు, బంధువులు, తెలిసినటువంటి వారందరూ ఇతను ఏమని పిలుస్తున్నారు? అరే వేదన. అంతమంది చెప్పుకుంటారు. తల్లిది ఈడు కన్న తర్వాత లేకపోతే ఈడు కనేటప్పుడు తల్లి చాలా వేదన పడిందట, అందుకు నేను వేదనని పెట్టారు. ఈడు ఎవరికైనా కనిపించినా వేదనే, ఎవరితో మాట్లాడినా వేదనే, ఎవరితో తిరిగిన వేదన. వీడితోటి స్నేహం గట్ట చేయొద్దు, వీడితో తిరగొద్దు, వీడితో వెళ్తే మనకు కూడా వచ్చేస్తాయి. 6 నెలలు సహవాసం చేసి వారు వీరవుతారంటారు కాబట్టి వాడి తాలూకు దరిద్రం అంతా మనకు పట్టుకుంటుందేమో, కాబట్టి వాడితో ఉండొద్దని చెప్పుకుంటున్నారేమో. ఇలాంటి సమయంలో ఈ కుర్రాడు యెబ్బేజు అనగా వేదన, ఈ కుర్రోడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నా కీడు రాకుండా దానిలోంచి తప్పించు. 4 ఉన్నాయి ఇక్కడ. ఏంటట? మొర్ర పెట్టాడట ముందుగా, అంటే బాగా ఏడ్చాడట. ఏడ్చేసి మొదటిది ఏంటంటున్నాడు? నన్ను నిత్యంగా నువ్వు ఆశీర్వదించు. 2వది నా సరిహద్దులు విశాలపరచు. 3వది నీ చెయ్యి నాకు తోడుగా చెయ్యి. 4వది నా కీడు రాకుండా దాంట్లోంచి తప్పించు. బహుశా బైబిల్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని లేదా లేఖనాలు బాగా పరిశీలన చేసి ఉంటాడు. మనము లేఖనాలు కానీ పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏంటట? అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ కుర్రోడికి తెలుసు ఏమంటట, అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. ఎలాగ అడగాలట? విశ్వాసంతో అడగాలట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏం రాసింది? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. ఏంటట? ప్రార్థన చేసేటప్పుడే మనం ఏమనుకోవాలట? అవన్నీ పొంది ఉన్నాము, ప్రభువా మేము ప్రార్థన చేసిన దాన్ని మేము పొందుకున్నాము అని మనం నమ్మాలట. నమ్మితే అవన్నీ దయచేస్తాడట. ఇంకా చూద్దాం ఏమేమి అడుగుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు అక్కడ? మన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చేసే దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమని అడిగాడు? ఆశీర్వదించు. 2వది ఏమంటున్నాడు? నా సరిహద్దుల్ని విశాలపరచు. 4వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఇరుకులో విశాలత కలగజేసినటువంటి వాడవు నీవే. ఏంటట? శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. 2వది ఇరుకుని ఏం చేస్తాడు? విశాలతగా తయారు చేస్తాడు. 3వది ఏమడిగాడు? నీ చేయి నాకు తోడుగా ఉంచు.
మరలా దైవజనుడు ఎజ్రా 8వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉంది. ఏంటంట? దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏముంది? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఇవన్నీ ఆశీర్వాదాలు. 4వది ఏంటి అడిగాడు? కీడు రాకుండా దాంట్లోంచి నన్ను తప్పించు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము ఒకసారి చూడండి ఏముంది అక్కడ. 45వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, వెలుగును సృజించేవాడును, అంధకారం కలుగజేయవాడును, సమాధానమును కీడు కలుగజేయవాడును నేనే, యెహోవా నేనే వీటన్నింటిని కలగజేసి తిని. ఆయనే కలుగు చేస్తాడట, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయం కడతాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఇక్కడ కీడు నుంచి కూడా తప్పించే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎరిగినటువంటి యెబ్బేజు ఏం చేశాడట? అందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈయన ఎగతాళి అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ తల్లి ఏమని పేరు పెట్టింది? ఒరే, నీ పేరు వేదన. ఈ తల్లి వేదన అని పిలుస్తుంది, తండ్రి వేదన అని పిలుస్తున్నాడు, బంధువులు వేదన అని పిలుస్తున్నారు, చుట్టుపక్కల తెలిసినటువంటి వారందరూ కూడా వేదన వేదన వేదన. దీన్ని తట్టుకోలేకపోయాడు. దేవుని సన్నిధిలోకి వచ్చాడట. ఏం చేశాడట? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని గూర్చి మర్రపెట్టాడు. మర్రపెట్టడం అంటే తెలుసు కదా, బోరును ఏడ్చాడు. ఎలాగట? కన్నీరు విడుచుచు దుఃఖించుచు నా సన్నిధికి రండి అని దేవుడు చెప్తున్నాడు. మీ బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాన్ని చింపుకోండి. నదీ ప్రవాహం వల్లే కన్నీళ్ళు పారనయ్యి. అదే చేశాడు ఈయన ఇక్కడ చేసి. నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను, చుట్టుపక్కల వారి మాటలతో నేను పడలేకపోతున్నాను, నా తల్లి కూడా అలాగే ఉంది. కాబట్టి నేను లేఖనాలు చదివినప్పుడు ఇవన్నీ చాలా చక్కగా కనబడుతున్నాయి, అడిగితే ఇస్తానన్నటువంటి దేవుడు. అడిగేటప్పుడు పొంది ఉన్నామని నమ్మితే అవి అవుతాయని చెప్పినటువంటి దేవుడు. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, మొట్టమొదటిగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా తప్పించు. కీడులోంచి తప్పించడానికి దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కుమారుడు ప్రార్థన ఏమంటారంటే యెబ్బేజు ప్రార్థన అంటారు. అంటే వేదన ప్రార్థన. ఏమో ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. అందరూ నిన్ను, అరే వీడు శాపగ్రస్తుడురా, వీడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం అయిపోతుందిరా, వీడిని పనిలో పెట్టుకున్నా కూడా ఇలాగే అయిపోతుందిరా, కాబట్టి వీడితో ఎవడు దగ్గరికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, వీడు చేయొద్దని నేను మీ జీవితాల్లో ఏమని అనుకుంటున్నారేమో. ఇదిగో వీడి జీవితం ఇంతే, ఇక బాగుపడదని అనుకుంటున్నారేమో. ఈ మాటలన్నిటి బట్టి నువ్వు కూడా విసిగిపోయి ఎవరితోడు కలవకుండా ఒంటరిగా ఉండిపోతున్నావేమో. ఈ రోజున యెబ్బేజుని జ్ఞాపకం చేసుకో, వేదన పుత్రుని జ్ఞాపకం చేసుకో. ఎవరెవరో ఏమని అనుకోవచ్చు, కానీ ప్రభు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇరుకులో విశాలత కలుగజేసేవాడిని నేనే, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడిని నేనే. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏ కీడు రాకుండా నిన్ను నా రెక్కల కింద నేను కాపాడుతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే నిశ్చయంగా ఇదిగో 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9 వచనాలు చూడండి. ఈ మాటలు బట్టి మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, ఒకవేళ ఇలాంటి పరిస్థితులకు వెళ్ళొచ్చేమో. కాబట్టి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నిత్యంగా ఈ ప్రార్థన గుర్తు చేసుకొని ఏవైతే రిఫరెన్స్లు అయితే ఉన్నాయో రిఫరెన్స్లన్నీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని వాటిని ధ్యానం చేసి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో మోకరించి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా వాటన్నిటిలోంచి విడిపించి ఏమంటున్నాడు ఈయన? ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతడు దయచేసెను. ఏదైతే అడిగాడో వాటిని దయచేసాడట. దయచేసే దేవుడు. ఆయనకో ఏమన్నాడు? పౌలు గారు అన్నారు, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక మేలులు చేసే దేవుడై ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? 9వ వచనం, తన సహోదరులందరికంటే యెబ్బేజు ఘనము పొందిన వాడై ఉండెను. ఎందుకు ఘనం పొందాడు? సహోదరులందరూ మామూలుగానే ఉన్నారు,
ఈయన మాత్రం వేదన పుత్రుడు అన్నది. కానీ తల్లి ఎప్పుడైతే కన్నీరు విడుస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడో వాళ్ళ సహోదరులందరికంటే ఘనమైనటువంటి వాడిగా అయిపోయాడు. మన జీవితంలో ముఖ్యం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మొదటి జాములు వేసి ప్రార్థన చేయి, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయి, సాయంకాల సమయంలో ప్రార్థన చేయి, రాత్రి ప్రార్థన చేయి. జాములు, మొదటి జాము, రెండవ జాము, మూడో జాము, నాలుగో జాము ప్రార్థన చేయండి. నీ గదిలోకి వెళ్ళిపోయి మౌనంగా కూర్చొని రోధించు దేవుని సన్నిధిలో. ఖచ్చితంగా నీకున్న సమస్యల్లో నుంచో, అనారోగ్యంలోంచో, ఇరుకుల్లోంచో, ఇబ్బందుల్లోంచో, అన్నిటిలోంచి కూడా దేవుడు నిశ్చయంగా విడిపిస్తాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ శాపాలన్నీ ఆశీర్వాదకరంగా, మీ సరిహద్దులు విశాలకరంగా, ఆయన మీకు తోడుండి కీడు రాకుండా తప్పిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో యెబ్బేజు తల్లి వేదనతో ఈ కుమారుని కన్నాను కాబట్టి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది, అనగా యెబ్బేజు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువా, ఇది తెలిసినటువంటి కుమారుడు నీ సన్నిధిలోకి వచ్చి మొర్రపెట్టి చిన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడై ఉంటాడు. అతను అడిగినప్పుడు నిశ్చయంగా నువ్వు వాటన్నిటిలోంచి తప్పించి అతడు మనం చేసిన దాన్ని దయచేశావు. ఈ రోజున మరి మేము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నీకు ప్రార్థన చేస్తున్నామో నువ్వు ఎరిగినటువంటి దేవుడు. మా ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, సమస్యల్లోంచి, అనారోగ్యాల్లోంచి మేము ప్రార్థన చేసినప్పుడు మీరు విని వాటి మనవిని దయచేస్తారు నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి. అనుదినం మీ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.